అతిథి అహల్య వచ్చిందని కన్ఫర్మ్ చేసుకుంటుంది. తన చేతికున్న గాజులు అక్కడ గుమ్మం దగ్గర పగిలిపోయి ఉంటాయి. అహల్య వచ్చిందమ్మా, కాకపోతే శ్రావ్యనే అబద్ధం ఆడుతుంది. నువ్వు అన్నట్టుగానే ఇక్కడికి వచ్చింది. అహల్య బ్రతికే ఉంది. అసలు ఇదంతా చూస్తూ ఉంటే ఆ మీరా రూపంలో ఉంది అహల్య అనిపిస్తుంది అనే విధంగా అంటుండగా, మరోవైపు బెనర్జీ గురించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ బెనర్జీ అతని వెనకాలన్న ముఠా ఏంటో తెలిసిపోతుందని చెప్పేసి స్టేషన్ దగ్గరికి ఎస్ఐని కలవడానికి గౌతమ్ వెళ్తాడు. ఆ సమయంలో ఆ ఎస్ఐ గౌతమ్తో మాట్లాడుతూ, చెప్పండి సార్ అంటుండగా, ఇక నాకు తెలిసిన ఆవిడ అంటే మా బాబుని చూసుకోవడానికి ఒక నర్సు మా ఇంటికి వస్తుంది. కానీ షటర్ కోసమని బెనర్జీ అనే అతని ఇంట్లో ఉంది. కాకపోతే సిచ్యువేషన్ ఏంటంటే అతను చాలా డేంజర్లా అనిపిస్తున్నాడు. మనకు చూసే అంత మంచివాడు కాదనిపిస్తున్నాడు. అతని వల్ల తనకి ప్రమాదం ఉందన్నట్టుగా తెలుస్తుంది. అతను ఎవరితో ఏదో ఒక రకంగా టైఅప్ ఉందని కూడా అనిపిస్తుంది అని గౌతమ్ ఈ విధంగా అంటుండగా, మీరు చెప్పిన మాటలు వింటుంటే ఇక ఇతను పెద్ద కిల్లర్ లాగా ఎవరికో హెల్ప్ చేస్తున్నలాగా అనిపిస్తున్నారు. ఒక్కసారి కొన్ని ఫోటోలు ఇస్తాను, మరి అతన్ని గుర్తుపడతారా? ఓ వై నాట్ సార్, కంపల్సరీ గుర్తుపడతాను అని ఇక ఫైల్స్ అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఉంటుంది కదా, ఆ ఫైలు తీసుకొచ్చి గౌతమ్ చేతికి ఇస్తాను. ఆ సమయంలో గౌతమ్ ఒక్కొక్క ఫైల్స్తో ఒక్కొక్క ఫోటో టచ్ అయి ఉంటుంది. అన్ని ఫొటోస్ చూస్తుండగా ఇంకా 2 ఫోటోల వెనకాల బెనర్జీ ఫోటో ఉంటుంది. అప్పుడు వెంటనే బెనర్జీ ఫోటోని చూసి, వీడే వీడే సార్, వీడే ఆ మీరాకు ప్రాణగండంలా ఉన్నాడు. వీనింట్లో గన్లు, మాయుధాలు సంథింగ్ ఏదో ఒకటైతే కంపల్సరీ ఉన్నాయి. అంటే ఇలాంటి వాళ్ళు ఇక చాలామంది వేరే దేశానికి హెల్ప్ చేస్తున్నారు, ఖచ్చితంగా ముఠాకే హెల్ప్ చేస్తున్నారు అనే విధంగా ఆ ఎస్ఐ అంటూ ఉంటాడు. వీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే మనకు కావాల్సినవి కూడా దొరుకుతాయి. ఇలాంటి వాళ్ళే కదా ఇక దేశాన్ని ఏకంగా వేరే దేశానికి అమ్ముతున్నారు. ఇలాంటి వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు అని విధంగా అంటుండగా, మరోవైపు అహల్య ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో అటువైపు నుంచి వెళ్తుండగా డోర్ లాక్ చేసి ఉంటుంది. ఎవరిది? బెనర్జీది. వెంటనే బెనర్జీ డోర్ దగ్గరికి వెళ్ళి, ఆ రోజు గౌతమ్ గారు అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎందుకు చెప్పారు? ఒకసారి ఈ లోపల ఏముంది, ఎప్పుడు చూసినా అన్నీ లాక్ చేసి పెడుతూ ఉంటారు కదా, అసలు లోపల ఏంటుందో తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే బెనర్జీ ఇంటికి వస్తాడు. అతి సమయానికి ఇక తెలుసుకోవాలని చెప్పేసి డోర్ లాక్ తీసి అహల్య లోపలికి వెళ్ళేసరికి అహల్యను అజ్ఞాత వ్యక్తి రూపాలు కనబడుతూ ఉంటాయి. ఆ మార్క్స్, ఆ కత్తి, గన్ను ప్రతి ఒక్కటి కనబడుతూ ఉంటాయి. అక్కడ ఆ పరికరాలను చూసిన తర్వాత ఒక్కసారిగా అహల్య షాక్ అయిపోతుంది. ఈలోపు బెనర్జీ వచ్చేసరికి అహల్య బెనర్జీ గదిలో ఉంటుంది. అంటే ఇప్పుడు తనకి తెలిసిపోయిందన్నమాట అని విధంగా, ఏంటి అహల్య, నిజాలు తెలిసిపోయాయా? అంటే ఎన్నేళ్ళ తర్వాత నన్ను నమ్మించి మోసం చేసి ఇంట్లో పెట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నించింది నువ్వా? అంటే మార్క్స్ వెనకాల రూపం ఇదా? అవును అహల్య, చెప్పాను కదా బాక్స్ కోసం అని చెప్పేసి నేను ఎంత నరకయాత్ర పడుతున్నాను. ఆ విషయం నీకు ఆల్రెడీ చెప్పాను కదా. బాక్స్ గురించి చెప్పంటే క్లారిటీగా చెప్పట్లేదు. అందుకే ఇక నీవు నా చేతికి చిక్తే ఆ తర్వాత నీతోని నిజాలన్నీ బయట పెట్టచ్చు అనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పుడు నా బండారం తెలుసుకున్నట్టుగా తెలిసిపోయిందంటావే, వదిలిపెట్టను, నేను పోలీసులకు పట్టిస్తాను అని అంటుండగా ఈలోపు వెంటనే బెనర్జీని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఎందుకంటే పొరుగు దేశాలకు వీడు హెల్ప్ చేస్తున్నాడు, వీని పట్టుకుంటే ప్రతి ఒక్కటి మనకి ఎవిడెన్స్గా దొరికిపోతాయని కానిస్టేబుల్స్, ఎస్ఐ, గౌతమ్ అందరూ కలిసి బెనర్జీ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. ఆ సమయంలో అహల్యకు బెనర్జీ గురించి నిజం తెలిసేసరికి వెంటనే బెనర్జీ, నీకు నిజం తెలిసిన తర్వాత భూమి మీద బ్రతకడానికి వీల్లేదు. నువ్వు బాక్స్ గురించి చెప్పావనుకో, ఇక నేను వదిలేస్తాను. ఆ ఇంద్ర బాక్సు
ఆ బాక్స్ ఎక్కడ పెట్టారో తెలుసుకో. ఇక నువ్వు ఎవరికో హెల్ప్ చేస్తూ ఉంటే నేను ఆ బాక్స్ని నీ చేతికి ఎందుకు ఇవ్వాలి? ఆ బాక్స్లో ఏముందో నాకు తెలియదు, కానీ నా ప్రాణం పోయినా మంచిదే. నేను మాత్రం ఆ బాక్స్ నీ చేతికి రానివ్వకుండా చూస్తాను అని విధంగా అంటుండగా, ఇక నీ ప్రాణం పోయిన తర్వాత బాక్సు ఎలాగూ నా చేతికి చేరుతుంది. కానీ నువ్వు ఇప్పుడు నా నిజస్వరూపం చూసావు కదా, అలా అని నిన్ను ఎలా వదిలేస్తాను? నిన్ను వదిలేయడం కాదురా, నిన్నే నేను పోలీసులా పట్టిస్తాను. నీ నిజస్వరూపాన్ని అందరికీ బయట పెడతాను అని వెంటనే ఇక తోసేసి వెళ్తూ ఉంటుంది బెనర్జీని. ఏయ్ ఆగు అహల్య అని చెప్పేసి వెనకాల ఉరికొస్తుండగా డైనింగ్ టేబుల్ దగ్గర చాక్ ఉంటుంది. ఆ చాకును పట్టుకొని నువ్వు మాత్రం ఇక బయటికి వెళ్తే నీ ప్రాణాలు తీస్తానని బెదిరిస్తూ ఉంటాడు. వెంటనే చేయి పట్టుకొని అహల్య మెడ మీద కత్తి పెడతాడు. నీలాంటి దాది బ్రతకూడదు, నా నిజస్వరూపం నీకు తెలియకూడదు అనుకున్నాను. ఎంత సులువుగా ఇంత తొందరగా తెలుసుకున్నావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది గౌతమ్ గారు చెప్పారా? నీ మీద అనుమానంతోనే చెప్పాడు, కానీ నిన్ను అన్నేలా భావించాను. ఇక నాకు తోడబుట్టిన అన్నే లేకున్నా సరే నువ్వు అంతలా ప్రేమించావనుకున్నాను, కానీ నువ్వే నాకు ఏకంగా ప్రాణం తీసేవాడి చేతిలో ఇరుక్కున్నానని నాకు తెలియదురా. బాక్స్ గురించి చెప్తావా లేకపోతే చస్తావా? చెప్పాను కదా, నా ప్రాణం పోయేంత వరకు బాక్స్ గురించి చెప్పను. ఈలోపు పోలీసులు వచ్చేస్తారు. ఇక వెంటనే డోర్ను తన్నేసరికి అహల్య మెడ మీద కత్తి ఉంటుంది. ఇక వెంటనే పోలీసులు పట్టుకునే సమయంలో బెనర్జీ పారిపోతుండగా వెంటనే గౌతమ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. ఇక బెనర్జీని అరెస్ట్ చేస్తారా, అహల్య అని నిజం బయటపడుతుందనేది అప్కమింగ్లో తెలుసుకుంది.